హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఓకేనా, 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. ఓకేనా, అండ్ అలాగే లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ఈసీఐఎల్ బండ్లగూడ అండి. ఎగ్జాక్ట్గా ఈసీఐఎల్ వచ్చేసరికి అయితే మనకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే బండ్లగూడ మెయిన్ రోడ్ వచ్చేసరికి అయితే మనకి 500 మీటర్స్లో అనేది హౌస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇదంతా గార్డెనింగ్ ఏరియా అండి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. నేను ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఇంటి ఎలివేషన్ అనేది చూపిస్తున్నాను, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే డెఫినెట్గా కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను, చూసుకొని మీరు సైట్ అనేది విజిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 69 lakhs అండి. ఓకే, ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి అయితే మనకి ఇంటి లోపల మనకి ఇంటి ఎలివేషన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే గుమ్మం అండ్ అలాగే 2/4 అయితే టైల్స్తో అయితే చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ టైల్స్. అండ్ అలాగే చుట్టూరా సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా స్పేసెస్గా అండ్ అలాగే చుట్టూరా కూడా మనము తిరిగేసి అయితే రావచ్చు అనమాట. అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి బోరు, ఇది వచ్చేసరికి అయితే మనకి సంప్ అండి. దాదాపుగా ఒక 4000 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట సంప్ వచ్చేసరికి అయితే. ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 2 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇటు. ఓకేనా, ఇదంతా మనకి స్పేసెస్గానే ఉంటుంది. ఫ్రీగా అయితే మనము ఇంటి చుట్టూరు అయితే తిరిగేసి అయితే రావచ్చు అనమాట. ఇంటి బ్యాక్ సైడ్లో కూడా మనకి 9 inches వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే హౌస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీని పక్కనే మనకి ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి, మీకు కార్నర్ బెట్ లాగా ఉంటుందన్నమాట. ఇదంతా మీకు పక్కన అయితే ఏ హౌస్ అయితే రాదు, మీకు పక్కన అంతా పార్కింగ్ ఏరియా కింద అయితే వస్తుందన్నమాట. ఓకేనా, చూసుకోవచ్చు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే. 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 69 lakhs అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా అండి ఇది. ఓకేనా, చూసుకోవచ్చు ఇక్కడ. ఇంటి ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి వాష్ ఏరియా అనమాట. ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ వచ్చేసరికి అయితే మనకి 9 inches వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే ఇక్కడ వాష్ ఏరియా పక్కన మనము వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మన స్విచ్ బోర్డ్ కూడా ఆప్షన్ ఇచ్చామన్నమాట, ప్రొవిజన్. ఓకేనా, మీరు వాషింగ్ మిషన్ అక్కడే పెట్టుకోవచ్చు అండి. ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ అలాగే లైటింగ్ వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు. ఓకేనా, ఇది మొత్తం మనకి ఆల్ వస్తుందండి. ఓకేనా, లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అక్కడ ఎదురుగా కనిపిస్తుంది అది ఏదైతే ఉందో మనకి టీవీ యూనిట్ అండి. అండ్ అలాగే ఇది ఎంత మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనమాట, చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ పెట్టిన ఇవన్నీ యూపీఎస్ విండోస్ మనకి వాటికి కూడా విండోస్ కూడా పెట్టియడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, చూసుకోండి మీరు ఇక్కడ. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుందన్నమాట. 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 69 lakhs అనమాట. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అండ్ అలాగే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను, చూసుకొని మీకు నచ్చిందంటే డెఫినెట్గా ఒక బెస్ట్ ప్రైస్కి అయితే చేసిస్తానండి. ఓకేనా, అండ్ అలాగే ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ రూమ్ అండి. ఓకేనా, ఒక 7 feet వరకు అయితే టైల్స్ కూడా చెక్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ పూజ రూమ్ అనమాట. దీని పక్కన మనకి ఓపెన్ కిచెన్ వస్తుంది. చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే ఉంటుందన్నమాట ఓపెన్ కిచెన్. అండ్ అలాగే ఈస్ట్ ఫేసింగ్లో ఇంకొక డోర్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట అక్కడ. ఓకేనా, వాషర్ వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందని. కిచెన్కి సంబంధించిన టైల్స్ ఇక్కడ చాలా బాగా స్టిక్ చేయడం అయితే జరిగిందనమాట, టైల్స్ కూడా ఇక్కడ. అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మీరు. లేదు ఇంకా చాలా తక్కువ అవుతున్నాయంటే ఇంకా సెల్ఫ్స్ కూడా చేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా, ఇదంతా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ అలాగే ఇటువైపు వచ్చేసరికి అయితే మనకి వాష్ బేసిన్ వస్తుందన్నమాట. డైనింగ్ ఏరియా పక్కనే మనకి వాష్ బేసిన్ వస్తుంది. సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు అండి మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ వచ్చేసరికి అయితే. అన్ని ప్రొవిజన్స్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా, మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి హౌస్. జస్ట్ ఒక 500 meter డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా, వాకబుల్ డిస్టెన్స్ అండి. వాకబుల్ డిస్టెన్స్ అనమాట బస్ స్టాప్ కూడా. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకేనా, ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. 10/13 అయితే ఉంటుందన్నమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకి. అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు అండి మీరు ఇక్కడ. సైజ్ వచ్చేసరికి అయితే 10/13 ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి బెడ్రూమ్ అనేది ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది మనకి. అండ్ అలాగే వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ.
ఇందులో అయితే మనము వెస్టర్న్ కమోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మీకు 2 ఆప్షన్లు ఒకటి ఇండియన్ అండ్ అలాగే ఒకటి వెస్టర్న్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదు 2 వెస్టర్న్ ఇవ్వమన్నా కూడా ఇస్తామన్నమాట కమోడ్స్ కూడా. ఓకేనా. అంటే అలాగే డ్రెస్సింగ్ ఏరియా దాంట్లో కూడా మనకి వాష్ మిషన్ కూడా ఉందండి అక్కడ పక్కనే మనకి. ఓకేనా. దీని పక్కన మనకి ఇది వచ్చేసరికి అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఓకేనా. చూసుకోండి మీరు ఇక్కడ చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి ఎక్కడ తక్కువ అనేది లాగానే ఉండదు. దానంతటే ఉంటుందన్నమాట చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. ప్రతి విండో కూడా మనము యూపీఎస్ విండోస్ అండ్ అలాగే గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ పైన వచ్చేసరికి అయితే మనకి లూరూఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. స్టోరేజ్ పర్పస్ కింద యూజ్ చేసుకోవడానికి లూరూఫ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే కామన్ వాష్రూమ్ అండి. ఓకే. ఆల్లో ఉంటుందన్నమాట కామన్ వాష్రూమ్. మనకి ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే ప్రతి ఒక్క ప్రొవిజన్స్ అయితే ఇక్కడ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ విండోస్ కూడా చూసుకోవచ్చు. ఇవే మనకి అక్కడ ప్రొవైడ్ చేసి ఇస్తామన్నమాట. ప్రతి విండో కూడా మనము యూపీఎస్ విండోస్ అండ్ అలాగే గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. కలర్స్ కూడా మీకు మీ చాయిస్ ప్రకారంగానే కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే అదే విధంగానే వేసి ఇస్తామన్నమాట. ఓకేనా. దీని పక్కన మనకి వెస్ట్ ఫేసింగ్లో 153 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి హౌసెస్ ఉన్నాయన్నమాట అవన్నీ. ఓకేనా. 153 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నాయి. మీకు ఈస్ట్ అయితే ఈ హౌస్ ఉందన్నమాట. వెస్ట్లో అయితే ఆ 2 హౌసెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మనకి. ఓకేనా. పైన అయితే మనం వెళ్ళి చూద్దాం. G+1 పర్మిషన్ అయితే ఉందండి. ఫుల్ LRS పేడ్ అనమాట. మీరు ఇంకొక పోర్షన్ అనేది డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ మన దగ్గర G+1 పర్మిషన్ అయితే ఉంది. ఇది కార్నర్ బిట్ లాగైతే ఉంటుంది. మీకు పక్కన కూడా ఈ హౌస్ రాదండి. ఓకేనా. పక్కన అంతా మీకు పార్క్ ఏరియా లాగా వస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి వాష్ ఏరియా అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ పెట్టిస్తామన్నమాట. ఓకేనా. దీని పక్కన మీకు స్పేస్ అనేది చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇదంతా మనకి ఇక్కడ పక్కన ఉన్నటువంటి చుట్టూరు ఉన్నటువంటి హౌసెస్ అంటే అందరూ ఆల్మోస్ట్ అయితే ఉంటున్నారనమాట. ఈ పక్కన ఈ ప్లేస్లో అయితే మనకి హౌస్ అనేది ఏది రాదండి. మీకు ఈ మొత్తం వెంచర్ మొత్తం మీద మనకి పార్క్ ఏరియా లాగైతే దాన్ని ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. మీకు కార్నర్ బిట్ లాగా అయితే ఉంటుంది. ఓకే. 147 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 69 lakhs అనమాట. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను అంటే ఫుల్ వీడియో కూడా పంపిస్తాను. చూసుకొని మీరు నచ్చితే సైట్ అనేది విజిట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.